అందరికీ శనార్థి నమస్తే. అమ్మ శ్యామల, మరి నువ్వు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు బుల్కరించుకుంటున్నావు. ఇది సోషల్ ప్లాట్ఫామ్. ఒక్క టాపిక్ మీద వేల మంది వీడియోలు చేస్తారు. నువ్వు నాకు ప్రశ్నించే అధికారమే నీకు లేదు. నీ పేరుందా, నీ ఊరుందా, నువ్వు చెప్పినవి ఇది తప్పు అని చెప్పినా నీకు. అది ఆ కామన్ సెన్స్ నీకు ఉండాలా. అర్థమైందా? నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ పరువు నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు నా జోలికి వచ్చి ఒక వీడియో గురించి 1000 మంది వీడియోలు చేస్తారు ఒకే టాపిక్ మీద. కాబట్టి నువ్వు అడిగేది తప్పు. నన్ను అడిగే అసలు హక్కే లేదు నీకు. నువ్వు సిగమూగ బట్టి ఎన్నేళ్ళు అయింది అని అంటే, నేను సిగమూగితే నీకు రిజిస్ట్రేషన్ చెయ్యాలనా? నేను పుట్టినప్పుడు నీ వయసు ఎంత ఉందో తెలుసా నీకు? నీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసి నాకు ఇంట్లో ఏమేమి జరుగుతుంది, నేను ఎప్పుడు పిత్తినా, ఎప్పుడు దగ్గినా, ఇవన్నీ నీకు రిజిస్ట్రేషన్ చేయాలనా? మరి నేను పెళ్లి చేసుకున్నా, నా పెళ్ళం దగ్గర నేను రోజు ఎన్నిసార్లు పోయి వస్తా, అవి కూడా నీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసి పెట్టాలనా నీకు? అవునా? ప్రతి డీటెయిల్స్ పెట్టాలనా? చెప్పు, మరి నీ పెడతా. ఏ చిగలు గెట్టోళ్ళు అంతా నీ తాత జాగిరా? నీకు రాసి ఇచ్చిండ్రా మీ తాతలేమన్నా? నీకేమన్నా హక్కు ఉందా అడగడానికి? నువ్వు నా జోలికి వచ్చినావంటే అసలే మంచిగా ఉండదు. ఇప్పటికే ఒక 4 times అయిపోయింది. నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు చాలా ఇది చేస్తున్నావు, మెసేజ్లు పెట్టుడు, డిలీట్ చేసుడు, ఇది చేసుడు. అసలు నా వీడియోలో నీ టాపిక్ లేదు, ఏం లేదు. ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలా. నీకు నాకు శత్రుత్వమే లేదు, కానీ నువ్వు ప్రతి 6 నెలలకు సంవత్సరానికి గెలుకుతూనే ఉన్నావు ఏదో ఒక విషయం లోపల. ఇది నీ సంస్కారానికి నీకే వదిలేసిన. ఇంకో కామెంట్ పెట్టినావు నువ్వు. మీరు ఆమె డబ్బులు తీసుకొని వదిలేసిండు. ఎవరో కామెంట్ పెడితే నువ్వు దానికి చెప్తున్నావు ఆ డబ్బులు ముందు భర్తీ చేయమని. అప్పు తీసుకున్నానా, లేకపోతే గద్దె చెప్పి ఎగ్గొట్టినా, లేకపోతే ఎవరైనా ఇచ్చి మోసపోయినరా? మరి నీ దగ్గరికి వస్తాను, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని నువ్వు రాము ఇట్లా వేసినావు ఒక వీడియో చేసి నా దగ్గరికి తీసుకురాకపోయినావు, రాకపోయినావు, పట్టుకొని నన్ను కొట్టకపోయినావు. నేను చెప్తుండే కదా నేను తీసుకున్నానో లేదో. మరి నువ్వు ఆ పర్సన్ని తీసుకొని రాగలుగుతావా? నువ్వు ఎంతమంది మీద ఇట్లాంటి ఎలిగెన్స్ వేస్తావు? నువ్వు ఈ ఎలిగెన్స్ సరిపోతలేదా? ఈ అబద్ధపు ఎలిగెన్స్ నువ్వు ఒక మనిషి మీద వేస్తున్నావు అని అంటే నీ కుతంత్రం అంతా తెలుస్తలేదా? నీ కుయుక్తి? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అసలు ఒక పర్సన్ మీద ఎట్లాంటి ఎలిగెన్స్ వేస్తావు నువ్వు? ఒక కామెంట్లో ఎట్లా పెడతావు? నిజంగానే నా వల్ల తప్పు జరిగింది, నువ్వు ఫోన్ చేసి అడగకపోయినావు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే, నేను తీసుకొని కూడా అప్పుగా కూడా తీసుకోను. అది గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడాలా. నువ్వు నిజమైన శివశక్తివి అయితే, నీతి నిజాయితీ నీ లోపల ఉంటే, ఆ కామెంట్ పెట్టినావు కదా, నేను ఎవరిని మోసం చేసినో వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. లేకపోతే నువ్వు దొంగ దానివి, దొంగ శీగం నీది. నువ్వు నా ఉసురు అనేది తలిగి నువ్వు సర్వనాశనం అయిపోతావు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా.